దేశ రాజకీయాల్లో ఏ పార్టీ అధినేత అయినా జైలుకి వెళ్తే సీఎం అవుతారా? జైలు జీవితం గడిపితే బిగ్ విక్టరీ పక్కానా? అంటే ఇప్పుడు చూస్తున్న ట్రెండ్స్ ప్రకారం ఎవరైనా సరే ఎస్ అనాల్సిందే. పాదయాత్రలు చేస్తే పక్కా గెలుపు అనేవాళ్ళు ఒకప్పుడు. జైలుకి వెళ్ళిన వారిదే విజయం అంటున్నారు ఇప్పుడు. జైలు సెంటిమెంట్ ఇచ్చే జడ్జిమెంట్ అంత సాలిడ్గా ఉంటుంది. మరి లేటెస్ట్గా జార్ఖండ్లో గెలిచిన హేమంత్ సోరెన్ నుంచి తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులైన వారి వరకు ఈ సెంటిమెంట్ పక్కాగా వర్కౌట్ అయింది. జైలుకు వెళ్తే జయం మనదేరా, జైలు జీవితం ఇచ్చిన తిరుగులేని విజయం, జైలు సెంటిమెంట్ విక్టరీ జడ్జ్మెంట్. ఎస్, హేమంత్ సోరెన్ విజయంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే కొటేషన్స్ వినిపిస్తున్నారు. గెలుపు కోసం ఎన్ని వ్యూహాలు రచించినా, ఎన్ని హామీలు ప్రకటించినా, చెమటోడ్చి పాదయాత్ర చేసినా జైలు సెంటిమెంట్ ముందు. వెంకట్ గారు జిమ్ బిజినెస్ చేస్తూ నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అన్ని జూజుబీనా అన్నట్లుంది సిచ్యువేషన్. లేటెస్ట్ గా జార్ఖండ్ డైనమైట్ హేమంత్ సోరెన్ గెలుపుతో ఆ జైలు సెంటిమెంట్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. జైలు జీవితం ఇచ్చిన గ్రాండ్ విక్టరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా బిగ్ సౌండ్ చేస్తోంది. సోరెన్ది మామూలు విజయం కాదు. జార్ఖండ్ లో 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన మరపురాని విజయం, సరికొత్త చరిత్రను లిఖించిన విజయం. వరుసగా రెండోసారి ఏ పార్టీ అక్కడ గెలవదన్న సెంటిమెంట్ ను ఓటర్లు సింపుల్ గా పక్కన పెట్టేశారు. జైలు జీవితం గడిపిన సోరెన్ కే మళ్లీ పట్టం కట్టారు ప్రజలు. జైలుకు వెళ్లిన నేతలకు మంచి జరుగుతుందని మరోసారి రుజువు చేశారు జార్ఖండ్ వాసులు. సోరెన్ కంటే ముందు జైలుకెళ్లి విజయాలు సాధించిన వారు చాలా మందే ఉన్నారు. ఇక చరిత్ర చూస్తే జైలుకెళ్తేనే విజయం అన్నట్లుగా ఉంది పరిస్థితి. అంతెందుకు, 6 నెలల క్రితం సీఎం అయిన చంద్రబాబు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అది ఎన్నికలకు కొన్ని నెలలకు ముందే ఆయన జైలుకు వెళ్లారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేస్తే దాదాపు 2 నెలలు జైలు జీవితం గడిపిన చంద్రబాబు ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో అదిరిపోయే విజయాన్ని అందుకున్నారు. పార్టీ చరిత్రలో ఎన్నడూ చూడని విజయాన్ని ఏపీ ప్రజలు చంద్రబాబు కట్టబెట్టారు. ఇక అంతకుముందు జగన్ కూడా జైలుకు వెళ్ళొచ్చాకే సీఎం అయ్యారు. ఆస్తుల కేసులో దాదాపు 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ దాన్నే ఆయుధంగా చేసుకుని జనాల్లోకి చురుగ్గా వెళ్లారు. ఇంకేముంది, బంపర్ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. పార్టీ ఎన్నడూ చూడని మరపురాని విజయం దక్కించుకుంది వైసీపీ. తెలంగాణ విషయానికి వస్తే ఇప్పుడు సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా జైలుకు వెళ్లిన వారే. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపిన రేవంత్ రెడ్డి అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ టార్గెట్ గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి. మొత్తంగా హిస్టరీ చూస్తే జైలు జీవితం నేతల మంచికే అన్నట్లుగా ఉంది.